గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ నెల 11వ తేదీన మన జూబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు దేశం అభివృద్ధి చేస్తున్నటువంటి మంచి పరిపాలనకు మద్దతుగా అదేవిధంగా ఈరోజు మన అభ్యర్థి దీపక్ గారికి ఆశీర్వదించి ఓటు వేయాల్సిందిగా కోరడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మనకందరికీ తెలుసు, గత 11 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి లేక ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని ఈ కాంగ్రెస్ పార్టీ గాని ఏ రకంగా మన జూబ్లీహిల్స్ అన్యాయం చేసిందో మనం అందరం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ, గుంతలు పడినటువంటి రోడ్లు, వెలగనటువంటి వీధి లైట్లు, అదేవిధంగా ఈరోజు జూబ్లీహిల్స్ లో కలుషితమైనటువంటి మంచినీరు మనకు దర్శనమిస్తా ఉంది. గత సంవత్సరం పాటుగా మన హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు వెలుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మనం అడగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఎప్పుడు కూడా గెలవలేదు. అందుకే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారు? కేసీఆర్ నేను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు, బంగారు కుటుంబం చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, జూబ్లీహిల్స్ మహిళలను ఓటు అడిగే ముందు మీరు 2500 ఇవ్వకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. జూబ్లీహిల్స్ లో ఏ ఒక్క ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వలేదు, పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. మరి ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుందో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.